ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, దాని అనుబంధ ఆసుపత్రులను పీపీపీ అంటూ ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్ళాలి అని తీసుకున్న నిర్ణయమే దారుణమని అనుకుంటే, ఆ నిర్ణయాన్ని అమలుపరిచే విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలి నిజంగానే వీళ్ళకింత నవ్వులాటగా ఉందా? లేకపోతే ఇదంతా ఒక నవ్వుల పాలు చేసే విధంగా ఉందా? అని జనాల్లో అనుమానం రేగే విధంగా మొదటి విడత పులివెందుల, మదనపల్లె, మార్కాపురం, ఆదోని మెడికల్ కాలేజీలు పీపీపీలోకి ప్రైవేటోళ్ళు రండి అని చెప్పి బిట్స్‌ని ఇన్వైట్ చేశారు. ఫస్ట్ డేట్ ముగిసేసరికి ఎవరు రాలే, రెండో డేట్ ముగిసేసరికి ఎవరు రాలే, మూడో డేట్ ముగిసేసరికి ఒక్కరొచ్చారు ఆదోనికి, అది కూడా కిమ్స్ మెడికల్ కళాశాల యాజమాన్యం, హైదరాబాద్ కిమ్స్ అని చెప్పి అన్నారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితో జరిగిన సమీక్షలో కూడా అధికారులు చెప్పారు. అయితే ఆ మూడిటికి ఒకటి సున్నా రాలే, ఒక ఆదు అనే కిమ్స్ మాత్రం వచ్చింది అని చెప్పి, అరే ప్రజలకు దక్కాల్సింది వాళ్ళు తీసుకెళ్ళిపోతారా అని చెప్పి ఒక రకమైన చర్చ కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కిమ్స్, అయ్యో మాకు ఆలోచన లేదు, ఆ ప్రతిపాదన మేము చేయలేదు, మేము అక్కడ ఎలాంటి బిడ్డింగ్ ప్రాసెస్లో పాల్గొనలేదు అని చెప్పి కిమ్స్ చెప్పిన తర్వాత కాన్సర్న్ మినిస్టర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కాన్సర్న్ మినిస్టర్, ఆ మినిస్టర్ గారి సమాధానం చెప్పిన తర్వాత నవ్వాలో, ఏడవాలో, బాధపడాలో, అరే ఎలాంటి వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నారని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ మీద జాలిపడాలో ఏం అర్థం కాలేదు ఒక్కసారిగా. మినిస్టర్ గారి సమాధానం ఏంటి? కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ ఒక టెండర్ వేశారట. పేరు డాక్టర్ ప్రేమ్చంద్ షా అనే ఒక డాక్టరు. ఆ డాక్టర్ పేరు మీద టెండర్ వచ్చిందట. కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ కాబట్టి కిమ్సే వేసిందని చెప్పి అనుకున్నారట ప్రభుత్వం. అది ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. కిమ్స్ ఆసుపత్రిలో పనిచేసే ఒక డాక్టరు మెడికల్ కాలేజీని, అనుబంధ ఆసుపత్రి నిర్మించే స్థాయికి వచ్చేసారా? అట్లా ఒక డాక్టర్ కూడా బిడ్డింగ్ చేసేస్తున్నారా? ఒక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ వేస్తే ఆసుపత్రి కిమ్స్ యాజమాన్యం వేసేసిందని చెప్పి భ్రమపడ్డారా? ప్రభుత్వాన్నే కదా నడుపుతున్నది. ఎవరేశారు ఏంటి దాని కథా కమిషన్ కానీ తెలియదా వీళ్ళకు? మరీ టూ మచ్ కాదు. ఒక డాక్టర్ వేస్తే కిమ్స్ వేసేసిందని అని చెప్పి అనుకున్నారా? ఆ విషయం కూడా వీళ్ళకి ఫైండ్ అవుట్ చేయలేరా? అసలు ఆ టెండర్ ప్రాసెస్, ఆ బిడ్ ప్రాసెస్ ఎట్లుందని కానీ ఐడియా లేదా? ఆయన ఒక ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ మెడికల్ కాలేజీ కట్టాక బిడ్ వేసేసారా? ఏంటి ఇదంతా? అరే అదొక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అవుతుందా? ఇంత ఈజీగా, ఇంత ఆషామాషిగా ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళు? అరే నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేస్తుంది. ఒక డాక్టర్ వేసాడట కాలేజీ కడతానని. కిమ్స్లో పనిచేసే ఒక డాక్టర్ దగ్గర అంత వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయా? అది కూడా ఎవరు వేసారో తెలియదట ప్రభుత్వానికి. కమ్యూనికేషన్ గ్యాప్ అట. ఎంత ఎంత కామెడీ అయిపోయింది చూడండి.